వెల్కమ్ బ్యాక్ టు కేకేఆర్ వైటీ. మనం ఈరోజు తెలిసినే కదా హౌస్ కడదామని ప్లాన్ వేసుకున్నాం. ఓకే, హౌస్ కడదాం. మెటీరియల్స్ నేనైతే ఆఫ్లైన్ వర్క్ చేశాను. మెటీరియల్స్ ఇది పెద్ద కేవ్ గైస్. కిందకి కావని వెళ్ళున్నాను అంటే సావలేదులే, బతికాం. ఓకే, నెక్స్ట్ అయితే వుడ్ అయితే నేనైతే ఒక చిన్న బేస్ కట్టుకున్నాను. చిన్నదంటే చిన్నది కాదు. నేనైతే ఇప్పుడు ఆ ప్లేస్ చూస్తా. అది ఓకే అయితే అది, లేకపోతే మ్యాక్స్ అదే బాగుంది గైస్, అక్కడే కట్టేద్దాం. లేదు అక్కడ వద్దు అనుకుంటే నేనైతే అక్కడే కడదాం అనుకున్నా. లేకపోతే ఇది కానీ ఓకే. ఇక్కడ మనం క్లియర్ చేయాలి గైస్, బగారా రైస్ ప్లీజ్. అందుకని నేను అదే ఫిక్స్ అయ్యాను. సో మెటీరియల్స్ పరంగా అయితే నేను చూడండి గైస్, 2 stacks oak wood, 2 stacks birch logs, oak logs అయితే మనం ఇంత తీసేసుకున్నాం. నెక్స్ట్ వీటి నుంచి తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వుడ్ అయితే తీసుకుందాం. వుడ్ అమ్మ మొత్తం వచ్చేసి రోగా పెట్టేసుకున్నాం గైస్. ఓకే, మరి నేను కిందకి వెళ్తున్నాను. ఓకే బై మిస్టేక్ ఒకటి చేస్తాను. ఇప్పుడే వస్తాను గైస్, ఒక్క నిమిషం, 1 minute ఇవ్వండి నాకు. మీకు ఈ సామాన్లన్నీ కింద షిఫ్ట్ చేసుకొని కలుస్తాను గైస్, ఎందుకంటే ఇక్కడ ఉంటే పెద్ద మనకి మనం అన్నీ సెట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఒక్క నిమిషం గైస్, మిస్టేక్. షెట్ మ్యాన్ స్టోన్ లేదు. ఇప్పుడు ఒక్క నిమిషం గైస్. ఓ గైస్, ఐరన్ చిక్కింది గైస్. ఓకే, నేను ఇప్పుడు ఐరన్ మైన్ చేస్తుంది. కొన్ని ఉంటాయి కదా గైస్, బిల్డింగ్స్, ఫార్మ్స్, అవి నాకేమంత ఐడియా లేదు. కానీ ఒక విషయం చెప్తాను, ఇవి మీకు నేను హౌస్ కట్టేవి ఇవన్నీ వీడియో తీసి పెట్టాలా, మెటీరియల్స్ గ్యాదర్ చేసేవి ఇవన్నీ వీడియోలు కావాలంటే ఒక్క కామెంట్ చేయండి గైస్ ప్లీజ్, చూసేవాళ్ళు. నాకు ఒక హ్యాపీగా ఫీల్ అవుతాను గైస్ నేను కానీ. ఓకే, ఒకటనుకొని ఒకటి పోతే ఐరన్ చిక్కింది. ఓకే, నేను జస్ట్ ఐరన్ మైన్ చేసేది ఒకటే వేస్తాను మీకు, మిగతాదంతా టైం ల్యాప్స్లో పడతా. టైం ల్యాప్స్. ఓకే, నేనైతే ఏరియా అయితే క్లియర్ చేసుకుని కలుస్తాను మీకు. ఓన్లీ ఒక 3 minutes. ఓకే గైస్, బౌండరీ అయితే సరిపోయింది. నేను ఇంకా క్లీన్ చేయాలా తోలు అనుకున్నాను. ఓకే సరిపోయింది. స్లీప్ అయితే చూపించేస్తాను. ఓకే, ఇదైతే మ్యాక్స్ 7 6
6 18 17 into 18 into 17 guys, గుర్తుపెట్టుకోండి. 18 into 17 ఎవరైనా చూసుకోవాలంటే ఇప్పుడు చూద్దాం. 1 2 3 4 5 ఓకే. ఓకే తీసి ఓకే 5 into 5 ఇదంతా టైం అయ్యేటట్టుగా ఉంది. నేనైతే చేసేది కలుస్తాను. ఇల్లు కట్టేసి కలుస్తాను. కాస్త అయితే ఇన్సఫిషియంట్ మెటీరియల్స్ అయిన ద్వారా మనమైతే కాస్త మెటీరియల్స్ సెలెక్ట్ చేసాం. ఆ వీడియో ఇన్ఫ్యాక్ట్ అది తీయలేదు కొన్ని రీజన్స్ వల్ల. సో నేను 3 stacks ఆఫ్ ఓక్ అండ్ 2 stacks ఆఫ్ బర్చ్. ఓకే, ఓవరాల్ రివ్యూ అయితే చూపించేస్తాను హౌస్. మళ్ళీ కట్టిన తర్వాత చూద్దాం. మీకు ఈ వీడియో నేనైతే 1.5 hour పడుతుంది నాకు మ్యాక్స్. మీకు ఒక 5 minutes కట్ చేస్తే 5 or 10 minutes వస్తుంది. మరి ఓవరాల్ లుక్ అయితే పర్వాలేదు. నేను అనుకుంటున్నది అయితే ఇక్కడ 14 blocks పెట్టాం కదా, హాఫ్ చేసేసి ఇక్కడ ఒక బంకర్ కట్టేద్దాం. గైస్ నేనైతే మీకు చెప్పినట్టే ఇదండి. ఇక్కడైతే మనం ఒక 14x14 ఇవ్వాను కాబట్టి ఒక 7 into 7 చేసేస్తాము. ఇదేమో ఫామ్కి ఇచ్చేస్తాను. ఈ బంకర్ తర్వాత చెప్తాను. సేమ్ అదే ఇక్కడ సేమ్ 7.5 అండ్ ఇక్కడ ఫామ్ అండ్ హియర్ బంకర్. ఓకే, ఇది ఓవరాల్ అనుకుంటాను లుక్ అయితే. చూద్దాం. ఓకే, బాగానే ఉంది చూస్తానికి ఇది. నెక్స్ట్ వచ్చేసి పైకి వచ్చిన పరంగా అయితే నేను ఇక్కడ జస్ట్ ఇక్కడ ఈ 2 entrance డోర్ వస్తుంది అండ్ ఇక్కడైతే గ్యాప్ వస్తుంది సింగిల్ బ్లాక్. ఇదంతా వైట్తో పైకి వచ్చేస్తుంది 5x5 అండ్ ఇది కానీ డక్ అయిపోద్ది. మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను. మళ్ళీ అనుకుంటున్నట్టు వస్తే బాగుంటుంది, అది తెలీదు. సరే అయితే మళ్ళీ ఇంకా అనుకుంది. ఓకే గైస్, అయితే ఇప్పటికి అయిపోయింది మన హౌస్ అయితే. ఇది ఫుల్ రివ్యూ. ఇదైతే షీప్స్ అంటే బ్రాంచ్ ఫార్మింగ్. పైకి వెళ్ళంగానే డోర్. ఇక్కడైతే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాయి మన సామాన్లు, బెడ్, పక్కతోడు. నెక్స్ట్ ఇది ఇంకా అవ్వలేదు, ఇక్కడ ఏం ప్లానింగ్ లేదు. నెక్స్ట్ అయితే పైకి ఇది మొత్తం. నెక్స్ట్ ద మెయిన్ పార్ట్, ద సీక్రెట్ బంకర్. యప్, ద బంకర్ సేమ్ అలాంటిదే ఇక్కడ కానీ.
ఇక్కడ కదండి. నెక్స్ట్ ఇది ఒక ఎంట్రన్స్. ఇటు పక్క అయితే వ్యూ ఇటు ఉంటుంది. పైన అయితే టార్చ్లు ఉన్నాయి. ఓకే, హౌస్ అయితే ఎట్టుందో రేటింగ్ ఇవ్వండి. నేనైతే 5కి 4 ఇస్తాను. పర్వాలేదు. ఇక్కడ నుంచి అయితే వ్యూ చూడొచ్చు, వెనకాల నేను చూడలేను. సో ఇక్కడైతే వ్యూ. మళ్ళీ చెప్ప మర్చిపోయా, ఐరన్ బకెట్ చేసుకున్నాను. మనకి ఇందాక ఐరన్ చిక్కాయి కదా, తెలిసిందే. దాంతో ఇంగట్స్ ఉన్నాయి, సాక్ష్యంగా ఇంగట్స్ మన ఫస్ట్ వీడియోలో చూపించుంటాను. 16 ఏమో వచ్చాయి. దాంతో ఒకటి, నెక్స్ట్ ఇందాక కుక్ చేసిన ఐరన్తో ఒక 7, దాంతో 2. ఆ 7 ఐరన్లో 2 తీసుకున్నాను. ఆ 7 ఐరన్లో 2 ఒక ఇంగెట్ చేశాను 16 ఇట్లతో నెగెట్స్తో. సో 1 వాటర్ బకెట్ అయ్యి ఫార్మింగ్కి వాటర్ బకెట్ కావాలి కాబట్టి తీసుకున్నాను. ఇంకో విషయం, ఊల్ తీసుకునేవాడిని. ఒక్క నిమిషం గైస్. ఊల్ అండ్ ఫ్లవర్. స్లీప్ అయితే వేద్దాము. ఇది 1 అవర్ వీడియో గైస్. నా కష్టానికి ఒక 1 లైక్ అన్నా అవద్ది. సో ఇక్కడైతే ఇక్కడ పెట్టుకున్నాము, బాగుంటుంది. ఓకే, ఇప్పుడైతే వెళ్ళి రావచ్చు మనం ఈజీగా. తెలిసినగా రోప్స్ చిక్కాయి. నేను చంపినట్టు ఉంటుంది మీకు ల్యాబ్స్లో, టైం ల్యాబ్స్లో చూడండి. నెక్స్ట్ ఇది ఫార్మింగ్. That's it for today guys. Tata, bye bye, see you later.